పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ప్రకటించింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు ఇంట్లో జరిగిన సోదాల్లో ఈ విషయం బయటపడినట్టు తెలిపింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థ అక్రమ మైనింగ్ ద్వారా ఆర్జించిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. అక్రమ మైనింగ్ నిధులను మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్టు అందిన ఫిర్యాదుతో ఈడీ బృందాలు పటాన్చెరులో 10 చోట్ల సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో లెక్కలో లేని 19 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెల్ ఫోన్లను సీజ్ చేయడంతో పాటు వీరి నివాసాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. అవన్నీ ఇతరుల పేర్లతో రిజిస్టర్ అయి ఉండడంతో వీరికి బినామీలై ఉంటారని అనుమానిస్తున్నారు. వాటి గురించి లోతుగా ఆరా తీయడం ద్వారా మనీ లాండరింగ్పై ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు. వారి బ్యాంకు లాకర్ల తాళాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ హవాలా నేపథ్యంలో మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ తెలిపింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. 300 కోట్లతో మైనింగ్ అక్రమాలు జరిగినట్టు గుర్తించినట్టు ఈడీ పేర్కొంది. ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారన్నారు. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు ఈడీ తెలిపింది. అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఈడీ వివరించింది. కొన్ని బ్యాంకు లాకర్స్ను కూడా ఇంకా తెరవాల్సి ఉందన్నారు మధుసూదన్ రెడ్డి. మహిపాల్ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది ఈడీ. ఇక మధుసూదన్ రెడ్డిపై తొలుత తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నుంచి లీజు ద్వారా అనుమతి తీసుకున్న స్థానాల్లో పరిమితికి మించి మైనింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ భూముల్లోనూ తవ్వకాలకు పాల్పడినట్టు దర్యాప్తుల్లో వెల్లడైంది. అలా అక్రమంగా 300 కోట్ల రూపాయల వరకు ఆర్జించినట్టు వెల్లడైంది. ఆ సొమ్ముపై లావాదేవీలను బ్యాంకుల ద్వారా జరగకుండా చూసినట్టు దర్యాప్తు సందర్భంగా ఈడీ అధికారుల దృష్టికి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ తెలిపినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో, తన సోదరుడి ఇంట్లో మొత్తం అతనికి చెందినటువంటి బినామీలు, బంధువులు, సన్నిహితులు 10 చోట్ల ఏకకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించి తనపై వస్తున్నటువంటి అభియోగాల ఆరోపణల నేపథ్యంలో మనీ లాండరింగ్ కి పాల్పడ్డారంటూ కూడా పక్కాగా ఈడీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ రికార్డ్స్ చేతిలో పెట్టుకొని మధుసూదన్ రెడ్డి అతని సోదరుడు ఇంటిపై ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తను నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యాపారాలన్నిటినీ కూడా వచ్చేటువంటి ఆదాయాన్ని విదేశాలకు పంపడము, విదేశాల నుంచి ఆ కరెన్సీ మార్చి ఫారెన్ కరెన్సీ ఎక్కువగా వీరి అకౌంట్స్ లోకి బదిలీ అవుతా ఉన్నాయి. వీరు చేసేటువంటి వ్యాపారం అంతా కూడా మనీ లాండరింగ్ జరుగుతా ఉంది అనే దానిపై కూడా ఈడీ అధికారులకు గతంలో పటాన్చెరు పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఆధారం కింద చేసుకుని రంగంలోకి దిగి సోదాలు నిర్వహించడం జరిగింది. నిన్న రైడ్స్ ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. రైట్స్ రోజు లభ్యమైనటువంటి ఆస్తులు, ఆ తర్వాత విచారణ సందర్భంగా అధికారులు కనుగొన్నటువంటి ఆస్తులకు సంబంధించి మొత్తం 300 కోట్లకు పైగా మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు బినామీ పేర్లతో ఈ ఆస్తులు కలిగి ఉన్నట్లుగా కూడా అఫీషియల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఆస్తులని ప్రకటించడం జరిగింది. ఈ 300 కోట్లు అక్రమంగా సంపాదించారు. మైనింగ్ పేరుతో, క్వారీ పేరుతో, శాండ్ పేరుతో, ఫంక్షన్ హాల్స్ పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియాను తెరలేపి దీని ద్వారా డబ్బులు సంపాదించి అవన్నీ కూడా తిరిగి విదేశాలకు పంపి విదేశ కరెన్సీతో వీళ్ళు ఇప్పటి వరకు దందా చేశారనే దానిపై మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అభియోగాల వారి పైన మోపింది. రైట్స్ జరుగుతున్నటువంటి క్రమంలో 19 లక్షల నగదుని లెక్కల్లో లేనటువంటి డబ్బుని స్వాధీనపరచుకోవడం, మొత్తం ప్రభుత్వానికి ఇప్పటి వరకు 39 కోట్ల వరకు కూడా నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి మైన్స్ ని అంతకు మించి 100-150 అడుగుల్లోపు వీళ్ళు అక్రమంగా ఈ మైనింగ్ కి పాల్పడి సొత్తునంతా కూడా అమ్ముకొని దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి మలిపి పటాన్చేరు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో తమ భూములన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఇన్ని రోజుల పాటు వీళ్ళు అక్రమంగా సాధించారు. 300 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించడము, 19 లక్షల నగదు దొరకడము, 39 లక్షలు ప్రభుత్వాన్ని గండి కొట్టించడము, ఇంకా ఇంట్లో దొరికినటువంటి కొన్ని దస్తావేజులన్నిటిపై పరిశీలన చేపట్టాలంది. దొరికినటువంటి దస్తావేజుల్లో అనేక మంది బినామీ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వీరే ఇన్ని రోజుల పాటు మధుసూదన్ రెడ్డికి, గుడెం మహిపాల్ రెడ్డికి ఇద్దరికి కూడా వీరు బినామీలు అయి ఉండవచ్చు అనేది మాత్రం అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. త్వరలో వీరందరూ కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి విచారించేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. రైట్స్ రోజు ఇంట్లో కొన్ని లాకర్స్ సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కూడా ఈడీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్స్ ఓపెన్ చేస్తే ఇంకా 100 కోట్ల విలువ చేసేటువంటి బంగారం, డైమండ్స్, ఇతర ల్యాండ్ సంబంధించినటువంటి పత్రాలు కూడా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి 1000 కోట్లకు పైగా మధుసూదన్ రెడ్డి, అతని సోదరుడు మహిపాల్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చూసుకుని పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రాంగణంలో కూడా మొత్తం అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ భూములని, ప్రైవేట్ ల్యాండ్స్ అన్ని కూడా ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడి సామాన్య వ్యక్తులని, రైతులను బెదిరించి ఈ భూములకు కబ్జాకు పాల్పడ్డారంటూ కూడా గతంలో నుంచి ఇద్దరు సోదరుల పైన అనేక అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈడీ దృష్టి పెట్టి వీరు ఎమ్మెల్యే అవ్వక ముందుకు మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తుల రెట్టింపు ఏ రకంగా సాగింది, వీరు ప్రాపర్ గా ఐటీ పే చేస్తున్నారా లేదా, మనీ లాండరింగ్ ఎన్ని కోట్ల మేరకు లాండరింగ్ జరిగింది, సెమా ఉల్లంఘనకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి, విదేశాల్లో వీరు పెట్టుబడులు, ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎన్ని డబ్బులని వీరు బదలాయించారు, ఎన్ని ల్యాండ్స్ వీరి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, వీరి పేరుపై కాకుండా ఇతర పేర్లపైన ఉన్నటువంటి వ్యక్తులు వీరు బినామీలుగా వ్యవహరిస్తా ఉన్నారా, బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులేనా అనే దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దానిపైన ఎంక్వైరీ జరుపుతా ఉన్నారు. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.